ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ఫలితాలు, ఎంతోమంది ముఖ్యమంత్రులు రావడం జరిగింది. అయితే గడిచిన ఏడాది జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రోజున మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోయిన రోజు విధంగా చెప్పుకోవాలి. ఏదైతే 2019లో 151 సీట్లతో అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకి పరిమితం చేసినటువంటి రోజు. ఓ పక్క చూసుకుంటేనేమో నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 164 సీట్లతో భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఈరోజు ఏదైతే చూసుకుంటే కూటమి ప్రభుత్వం పక్కేమో ఉదయం సంక్రాంతి పండుగ వాతావరణం, సాయంత్రం ఏమో దీపావళి పండుగ అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాత్రం వెన్నుపోటు దినంగా నిర్వహించేసి ప్రజల్లో నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి ముందుకెళ్తున్న పరిస్థితి. మరైతే ఈ జూన్ 4వ తారీఖు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. మొత్తానికి రోజు బిగ్ డే అని చెప్పేసి చెప్పుకోవాలి. సరిగ్గా ఏడాది క్రితం ఎవరూ మర్చిపోయిన రోజు. ఎంతోమందిని, బహుశా మీరు ఇంకా ఎంతోమంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు, ఎన్నో ఫలితాలు చూస్తుంటారు, కానీ ఈ జూన్ 4వ తారీఖు ప్రత్యేకంగా మీకున్న అనుభవం ఏంటి? ఇప్పుడు ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి సంబరాల రూపంలో తీసుకెళ్ళని చెప్పేసి కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిరసనలో తీసుకెళ్ళని చెప్పేసి వీళ్ళు. మొత్తంగా మీ అభిప్రాయం గురించి ఏమంటారు? ఇప్పుడు 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో జనవరి 5ని ఎలక్షన్ జరిగింది. 7వ తారీఖు ఫలితాలు. అప్పుడు 2 రోజులకే. ఓకే. అయితే జనవరి 7, 1983 వాళ్ళ ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఫలితాల ప్రకటన మొదలైందంటే పొద్దున్నుంచి అప్పుడు బ్యాలెట్ పేపర్లు కదా, కట్టలు కట్టడం, అది సార్టింగ్ చేసి అన్ని లెక్కించడం మొదలు పెట్టడానికి సాయంత్రం 6 అయిపోయింది. ఓకే. అప్పటికి మధ్యాహ్నానికే ఒక ఎలక్ట్రానిక్ మిషన్ వాడారు అప్పుడు షాద్నగర్లో. అప్పుడే 83లోనే ఈవీఎం వాడారు. ఆ ఫలితం మధ్యాహ్నానికి వచ్చేసింది, కాంగ్రెస్ గెలిచింది. అయితే అప్పుడు ఎంతో కొంత ఆదుర్ద, ఒక అనుమానం, ఒక భయం, బెంగ, బెరుకు ఉంది తెలుగుదేశం వాళ్ళలో. మాలాటోళ్ళలో కూడా మేము తెలుగుదేశం సపోర్ట్ చేసాం అప్పుడు, నో డౌట్. మేము యాంటీ కాంగ్రెస్ కాబట్టి. అప్పుడు ఇదేట్రా ఎలాగ వచ్చింది ఈ ఫలితం అన్నట్టు కొంచెం గుబులు ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి ఫలితాలు అయితే వచ్చేసినాయి బ్రహ్మాండంగానే. ఎక్కడెక్కడ దూసుకుపోయింది, కరివేపాకు దూస్తారు కదా, అలా దూసేసింది అంతే. ఇంక తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో పాల్గొన్నా ఆ శ్రేణులు చాలా ధీమాగా ఉన్నారు. ఓడిపోయినప్పుడే షాక్ తిన్నారు తప్ప మిగతాప్పుడు ఎప్పుడు ధీమాగా ఉన్నారు. ఈ ఎలక్షన్కి నేను ఏ ఎలక్షన్కైనా ఎంతో కొంత ఆందోళన, కొంచెం అదుర్ద, ఉత్సుకత, గుబులు, దిగులు ఉండేది. ఈ ఎన్నికకి 2024 జూన్ 4వ తారీఖు ఫలితాల రోజున మాత్రం నేను ఏమాత్రం టెన్షన్ లేకుండా కూర్చున్నాను టీవీలో, డిబేట్లో. ఎందుకంటే ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉంది చాలామందికి, ఉద్విగ్న పరిస్థితులు అన్నమాట. ఉద్వేగం ఉంది, ఏం జరుగుద్ది ఏంటనేటువంటిది. కానీ నేను చాలా ఫ్రీగా ఉన్నాను. ఎందుకంటే ఆ వచ్చే రిజల్ట్ నేను 2021 నుంచి నాకు అంచనాల మేరకే నడుస్తూ ఉంది. ఈ రాజకీయాలు కూడా నేను ఏ రకమైన అంచనాలు వేసానో అంతకన్నా దారుణంగా జగన్మోహన్ రెడ్డి పతనం జరుగుతూ వచ్చింది. నేను 2021లోనే చెప్పాను, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వీళ్ళు ఉండరు, వీళ్ళు పారిపోతారు, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 2024 ఎలక్షన్స్లో, గ్యారంటీకి వీళ్ళు ఎవరు ఆచూకీ లేకుండా పారిపోతారు, చాలామంది దాక్కుంటారని చెప్పాను. అదే జరిగింది. మీకు అతను సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడని చెప్పేసి అన్నాను నేను. ఒక 2 ఎక్స్ట్రా వచ్చేసినాయి అంతే. ఇది ఏదో గాలిలో దీపము గవలేసి చెప్పింది కాదు. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ మూడ్, నేను ఒక సామాన్య పౌరుడిగా, సగటు పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం ఫీల్ అవుతున్నాం అనేటువంటిది ప్రజల గొంతుకే చెప్పాను నేను. అనేక మంది నాతో మాట్లాడేవారు. వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం గురించి వాళ్ళు భయాందోళనలో ఉండేవారు జనం. చాలామందికి డౌట్ ఉంది, ఏమవుద్దో ఏటో. ఎందుకంటే కొన్ని సర్వేలు అతనికి అనుకూలంగా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ధీమాగా వైనాట్ 175 వైనాట్ కుప్పమన్నడికి గుబులు వచ్చేసి జనాలు. వాళ్ళు తెలుసు ఓడిపోతుంది పార్టీ, డెఫినెట్గా కూటమి గెలుతుందని తెలిసినా కానీ ఈ మాటలు వినేటోడు భయం వేసింది. సాక్షి ఛానల్లో వాళ్ళందరూ పెట్టండి, కొట్టండి ఇలాంటి మాటలన్నీ వినేసేటప్పుడు బెంబెలెత్తిపోయేవారు జనాలు. వాళ్ళందరూ వాదార్చలేక, వాళ్ళని ఒప్పించలేక, వాళ్ళ భయం పోగట్లేక చచ్చిపోయి ఉండే చాలామంది నాకు ఫోన్ చేసేవారు. అలాగే నా మిత్రులు రాజేష్ గారికి అంకన్నా ఇలాంటి మీకు కూడా చేసి ఉంటారు. చాలామంది భయపడిపోతుంది, మీరేం భయపడకండి, డోంట్ వరీ అని వాళ్ళు వాదార్చలేక చచ్చిపోయి ఉండాను. వైజాగ్ ప్రమాణ స్వీకారం అనే వాళ్ళు బస్సులు బుక్ చేసుకున్నారు రకరకాలుగా. ఎవడన్నా ఆరామస్తాను ముందుండి టకాల్మని వాళ్ళు ఇలా వచ్చేస్తున్నారని మళ్ళీ 100 ఫోన్లు వచ్చేసి ఇదోటి రకం పందాల వాళ్ళు రకరకాలుగా మామే ప్రజలు ఉండేది. అంటే బయట మాట్లాడడం మాకు పర్సనల్గా రాజకీయంగా దీని అంచనాలు వేసుకుని మాట్లాడడం ఒక శ్రమ అయితే, మాకు ఈ రకమైన ఫోన్ కాల్స్ చాలా ఒత్తిడి ఉండేది. నేను అన్నాటిని అధిగమించి ఆ రిజల్ట్ డే, ది జడ్జిమెంట్ డే, ఆ వాళ్ళు మాత్రం జడ్జిమెంటు
ప్రజల తీర్పు మే 11 ఇచ్చేశారు. తీర్పు రిజర్వ్లో ఉండి జూన్ 4 వచ్చింది. ఆ రోజు మాత్రం నేను చాలా ప్రశాంతంగా కూర్చున్నాను. నా అంచనాలు ఏమాత్రం తప్పకుండా మొట్టమొదటి ఫలితం బుచ్చు చౌదరి గారు లీడింగ్తో మొదలైంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బుచ్చు చౌదరి గారు 1975 ఓట్లు లీడింగ్ అనగానే కరెక్ట్గా మనం అనుకున్నట్టు జరుగుతున్నారు అనుకున్నాను. క్షణాల్లో 10 గంటల కల్లా 100, 111 సీట్లు లీడ్లో అందుకోవటమే. చక్క మారిపోయి వీళ్ళు ఆచూకీ అడ్రస్ లేకుండా పోయారు. వాళ్ళకి అనుకూల ఛానల్స్లో కూడా కాసేపు ఓదార్చడానికన్నా ఒక 50 సీట్లు వేద్దామని చూసారు, కానీ కుదరలేదు. ఎంత కవర్ చేసినా అవదో. నీకు వాళ్ళు 83 ఎన్నికల్లో ఫలితాలు వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా? మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది అర్ధరాత్రికే ఆధిక్యతలో. కానీ మన్నాడు పొద్దున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈనాటిలో ఏమొచ్చింది? తెలుగుదేశం పార్టీ సూపర్ హిట్, తెలుగుదేశం ప్రపంచం, ఇలాగా పతాక శీర్షికలు వచ్చినాయి. కానీ ఆంధ్రపత్రికలో మాత్రం దీనికి భిన్నంగా వచ్చింది. ఇంకా లెక్కింపు జరుగుతుంది, ఇంకా చాలా ఉంది, హోరాహోరీగా ఉందని వచ్చింది. అంటే దింపుడు కళ్ళం ఆశ, ఏదో ఒక ప్రయత్నం, ఆ విజయోత్సవాన్ని తగ్గించే ప్రయత్నం అదే జరుగుతుంది. మొన్న కూడా వాళ్ళు ప్రయత్నం చేద్దామన్నా ఛాన్స్ లేదు. కనీసం ఒక 20 సీట్ల ఆధిక్యం, 30 సీట్ల ఆధిక్యం ఉందని చెప్దామని అక్కడ కనుచూపు మేరలో కనపట్ల. ఆ ఆశ కూడా అడియాసేన అన్నట్టు అయిపోయింది వాళ్ళ పని. ఇది నిజంగానే ఆ రోజు చాలా మంచి సంబరం జరిగింది. అయితే ప్రజలు ఆశించిన విధంగా ఉందా లేదా అని ఒక ప్రశ్న మీరు. అయితే నేనేమనుకుంటున్నానంటే, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్, అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్, పెట్టుబడులు తీసుకురావడం కానీ, పారదర్శక పాలన కానీ, ప్రజల పట్ల బాధ్యత కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అన్నిటికంటే చాలా ది బెస్ట్. పార్టీ గెలిచి అప్రతిహతంగా గెలిచిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత, అధినాయకుడు చెప్పిన తర్వాత, ప్రభుత్వ అధినేత చెప్పిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అన్య మతస్థుల్ని పంపిస్తానని చైర్మన్ గారు చెప్పారు. ఆ ప్రక్రియ ఇంకా మొదలవ్వలేదు. మంచి నిర్ణయం. అలాగే కరుణాకర్ రెడ్డి 2000 మంది మా మనుషులు ఉన్నారని చెప్పాడు. వాళ్ళని తొలగించే ప్రయత్నం ఎంతవరకు వచ్చిందో కనిపించట్లా. ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదా, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరికి అర్థం అవ్వట్లా. వాళ్ళు అలాగే ఉంటే ఏమవుతుందంటే, క్యూ లైన్లో చూసావా అక్కడ మనం గొడవ చేస్తున్నాడు, చాలా మహాపాపం. ఇప్పుడు పాపానికి ఎవడు భయపడుతున్నాడు, తర్వాత చూసుకుందాం అనుకుంటున్నాడు. ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని చాలా గోశాలలో ఆవులు చనిపోయినాయి అని, లేకపోతే ఇలాగ అన్య మతస్థులు ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఇలా రకరకాలు చేస్తూ ఉన్నారు. ఆ బెడద తొలగించాలంటే వాళ్ళ మనుషులు అనుకున్న ఏరి పారేయాలి. అదొకటి పూర్తిగా జరగలేదు. సంవత్సరం అయిపోయింది. వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో అటవీ భూములు దోచుకున్న వాళ్ళ మీద కేసులు ఇంకా నమోదవ్వాలి. ఒక్క మద్యం కేసు తప్ప ఇసుక, లేకపోతే రుషికొండ ప్యాలెస్ది 23 జిల్లాల కలెక్టర్లో ఇసుక, ఎన్జీటీకి వ్యతిరేకంగా చేసిన ఇసుక అక్రమ రవాణా, వీళ్ళు ఎవరి మీద కేసులు. రఘురామకృష్ణరాజు గారి మీద అట్రాసిటీ, ఆయన మీద దాడి చేసిన కేసు నత్తనట్టు నడుస్తుంది. ఇలాగా ఈ విషయంలో ప్రభుత్వం వెనకబడింది. అందులో ఏంటంటే, కక్ష సాధింపు ఉండకూడదు, కక్షా రాజకీయాలు చేయకూడదు, చట్టాన్ని తన పని తాను చేసుకునేవాళ్ళనేటువంటి సదుద్దేశం ఉంది. కానీ వీళ్ళు చట్టాన్ని తన పని తాను చేసుకోమంటుంటే చట్టం ఏం చేస్తుంది, నేను జగన్ పనే చేస్తానంటుంది. కారణం ఏంటి? ఆ చట్టం, ఆ సిస్టంలో జగన్ మనుషులు దూరేస్తున్నారు. వాళ్ళని తీయకుండా వీళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళని శిక్షించకుండా రేపొద్దున ఎన్నికలకి వెళ్తే వీళ్ళకి ఇబ్బంది. ఇదంతా కూడా పాపం వీళ్ళకి మంచి చాలా మల్టీ టాస్క్స్ ఉన్నాయి. దాన్ని అధిగమించాలి. దానికి ప్రత్యేకించి ఒక విభాగం ఉండాలి. వాళ్ళు ఇప్పుడు నిన్న మొన్న కులాల మీద మళ్ళీ మొదలెట్టారు. వాళ్ళు ఇమ్మీడియట్గా మోకాలు చెప్పులు తీసేయద్దు, ఆ కారుమూ నాగేశ్వరరావు గుంటూరు అవతలు నరికేస్తాను, గుంటూరు అవతలు లాగేస్తామని చెప్పినాడు. వాడు ఇంకా ఎద్దులో తిరుగుతూ ఉన్నాడు. మీరు అలా ఎందుకు వదిలేస్తున్నారు? ఇది సమస్య. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఎవరన్నా పని చేయాలంటే గజగజ వణికేయాలి. భయపడతలేదు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి రౌడీ షీటర్లు ఇంటి పరామర్శకి వెళ్ళిపోయాడంటే అది అతను చాలా హీన పరిస్థితికి వెళ్ళినట్టే. కానీ అది మీకే చుట్టుకుంటుంది. మీరు అలా వదిలేబట్టే కదా వెళ్తున్నాడు అంటారు. కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా వైసీపీ వాళ్ళ హవా నడుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో అనంతబాబు హవా నడుస్తుంది. అక్కడ 11 మండలాలు ఉంటే 11 మండలాల్లో కూడా ఎస్ఏలు, సిఏలు వీళ్ళందరూ కూడా ఇక్కడోడు అక్కడికి, అక్కడోడు ఇక్కడికి, ఆ నియోజకవర్గ పరిధిలోనే మారారు. వాళ్ళు అక్కడే ఉన్నారు.
రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ మనుషులే ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళకి కానీ ఎమ్మెల్యే కానీ అప్పుడే వాల్యూ ఇవ్వట్లేదు, వాళ్ళు పని చేయట్లేదు, చెప్పిన మాట వినట్లేదు. ఆ ఎమ్మెల్యేకి సెక్యూరిటీకి వెళ్ళటానికి కూడా మేము వెళ్ళమంటున్నారు. చాలా హీనంగా చూస్తున్నారు. అంతా అనంతబాబు చెప్పినట్టు నడుస్తుంది. అక్కడ ప్యాకాట్ శిబిరాలతో సహా దందాలు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టు జరుగుతున్నాయి. ఇక్కడ జిల్లా ఎస్పీ తప్ప, కలెక్టర్ తప్ప, అక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఎమ్మెల్యే తప్ప, లేకపోతే ఎమ్మెల్యే కాకుండా పాత హంతకుడైన ఒక ఎమ్మెల్సీ చేతిలో ఉన్నది ఎమ్మెల్యే అర్థం అవ్వట్లేదు. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ లేని విధంగా సంఘటితంగా పోరాడి గెలిపించుకున్నారు. ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చిన పేరు, ప్రతిష్టలో మంచి పేరు వచ్చిన పార్టీకి కార్యకర్తలు అల్లాడిపోతుంటే దాన్ని పట్టించుకోకపోతే ఎవరికి నష్టం? ఇది ఇవన్నీ సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద చాలా సవాళ్ళు ఉన్నాయి, చాలా బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి చంద్రమందరూ చేసిన సరి చేయాలి, అభివృద్ధి చేయాలి, అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, పెట్టుబడులు తీసుకురావాలి, సీఎంను అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రాన్ని ముందు తీసుకురావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎంత సమస్య, ఎంత సవాళ్ళు ఉన్నాయి. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. పెదవాగు విజయవాడ మునిగిపోవడం ఎప్పుడు చూసాం మనం. అవును కదా. ఇలాంటివన్నీ అసలు వాళ్ళకి అనుకోని ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసిన ఉపద్రవాలు. జగన్ అనేటువంటి వాడు తెలిసిన రాక్షసుని మీద ఎప్పుడు వస్తాడో చూసుకోవచ్చు, కానీ తెలియని ప్రమాదాలు ఉంటాయి. వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అతను పెంచి పోషిస్తున్నాడు. వాళ్ళు ఎప్పుడు మీద పడతారో తెలియదు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు ఇటువంటి వాళ్ళందరినీ రెడీ చేస్తారు. రేపొద్దున్న వీళ్ళు చేసే అలరకి, అలజడికి, వీళ్ళు చేసే మానభంగాల హత్యలకి, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తే రేపొద్దున ఎవడన్నా పెట్టుబడి ఎందుకు పెడతాడు, ఎవడన్నా వచ్చి అక్కడ ఎందుకుంటాడో. కాబట్టి వీళ్ళు అప్పుడు చూసుకుందాంలే అనుకోకూడదు. ఆ మొగ్గ వచ్చిన వెంటనే తొలగించాలి, గిల్లేయాలి. చిక్కుడికాయ గిల్లేస్తాను, చిక్కుడికాయ అలా గిల్లేయాలి. ఇది పాజిటివ్గా తీసుకోవాలి పార్టీ, ప్రభుత్వం తీసుకుని. ఇదేదో చెప్తున్నాడు చూడాలరా బాబు అని ఎవడోడికి అప్పు చెప్పి వాళ్ళు చూడక్కర్లేదు, ఖాళీ ఉండదు. ఎవడోడి కేకేసి నీళ్ళటోడికి ఏదో చూడబాయి బాబు అని చెప్పాలి. చాలా చక్కగా చెప్పేసి థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.